కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ అసురులకు రూపం స్థానం ఉండేవి. కాని కలియుగానికి అసుర స్థానం మనిషి మనసైంది. 4 పాదాల ధర్మంలో సత్యం మాత్రమే మిగిలింది. ఈ కారణంగానే కలి తన మద్యం, జూదం, వ్యభిచారం, బంగారం, జీవహింసలనే ఆయుధాలతో మనిషిలోని దుర్గుణాలను పెంచి పోషిస్తూ తన బానిసలుగా మలుచుకుంటున్నాడు. అదే నేను 50 లక్షలు చుట్టే మీరు నాతో ఇలాగే మాట్లాడండి వరా. ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటా. నా మాటగా నానే చెప్పు, నేనే తప్పు చేయలేదు. ఈ సమాజం డబ్బులు సంపాదించడానికి ఏ దారిలో అయితే వెళ్తుందో నేను కూడా అదే దారిలో వెళ్ళాను, అంతే. నేను ఒకటి అడగనా? ఎవరి మీద ఈ కోపం? ఈ పరిస్థితి మీద, నీ మీద? నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళ మీద నా ఈ కోపం. ప్రతి నిర్ణయం నీదే అయినప్పుడు నీ ఈ పరిస్థితికి వేరే వాళ్ళ కారణం ఎందుకు అవుతారు? విషయవాంఛనను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికము, అది కామముగా మారి చివరకు క్రోధము. క్రోధము వలన అవివేకము కలుగు, దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందు. లేరా, ఇప్పటివరకు మన సేవింగ్స్ ఒక 50,000 అయి ఉంటుంది. ఇప్పుడు ఈడుంది ఏంటి? అక్కడ ఎవరు ఉంటే మనకి ఎందుకురా, వెళ్ళా మన కాల్సి పట్టుకుని వస్తాం. ఒక పాలు ప్యాకెట్. మనీ ఫోన్పే చేస్తా. రేయ్, ఏంట్రా లేట్? షాప్కి వెళ్తే అవుతా? కింద గల్లీలో అందరు కూర్చొని ఉన్నారని పక్క గల్లి నుంచి వచ్చినావు, అందుకే లేట్ అయింది. నువ్వు ముందు చాయ్ పెట్టరా, టైం అవుతుంది, వెళ్ళాలి. బొక్కలో ర్యాపిడో చేసుకుంటే గూగుల్కి సీ వల్ల ఫీల్ అవుతున్నాడు. అయితే మనం అనుకున్నామని రావాలంటే 1 year కొట్టాలి. తీసుకోండి సార్. కింద గల్లీలో అందరు ఉన్నారని పక్క గల్లి నుంచి వచ్చినావా? ఇంట్రోవర్ట్ జాతికి అధ్యక్షుడు అందా అంటే ఆ పదం కూడా తక్కువైపోయిందిరా. వలనాలనేం కాదు, రోజు ఈ గల్లీ నుంచి వస్తాం కదా, ఈరోజు ఆ గల్లీ నుంచి వస్తే ఎట్టుంటుందని వచ్చా, అంతే. పట్టు. రే అవును, నైట్ అడగడం మర్చిపోయా, ఓనర్తో ఏంట్రా గొడవ? ఏం లేదు. ఏం లేదా? మరి నిన్న నైట్ వస్తుంటే అంటున్నాడు, ఇవాడేంటి అలా మాట్లాడుతున్నాడు, ఏం చిన్న పెద్ద లేదని అంటుండు. ఏం లే, నా మానా నేను వస్తుంటే కేంద్రం ముసలి ఉంటుంది కదా. ఏంటోళ్ళు బాబు, ఇలా బండి మీద తిరిగి పైసలు చంపిస్తావు, మా మనోడ చెప్పి మంచిగా ఒకరిపిస్తా చేసుకోపా అంది, అంతే. నాకు కోపం
రే ఇష్టం ఉంటే చేస్తా అని చెప్పు, లేదంటే వద్దని చెప్పు, అంతేగాని వాళ్ళతో ఎందుకురా? ఆమె ఏదో నాకు హెల్ప్ చేస్తా అని చెప్పినట్లేదు, అదేదో వాళ్ళ మనోడికి జాబ్ ఉందని చెప్పినట్టు ఉంది. అందుకే ఓ సంవత్సరం ఆగు, నీకు నీ మనోడికి నేనే జాబ్ ఇస్తాను చెప్పిన. అంటే ఇప్పుడు తమరు స్టార్ట్ చేయబోయే రెస్టారెంట్లో ఆ ముసలావిని వాళ్ళ మనవన్ని సర్వర్స్ లాగా పెట్టుకుంటారా? అలాగే నాకు కూడా ఏదైనా చిన్న జాబ్ ఉంటే. ప్లేట్లు తుడిచే జాబ్ నీకే. రే వాళ్ళకి రెంట్లే నెలకు లక్షలు వస్తాయిరా, వాళ్ళతో ఎందుకురా బాబు? వాళ్ళు కాల్ చేయమంటే వాళ్ళకెంత వస్తే నాకేంటి, అయినా నా పర్సన్స్తో వాళ్ళకేం పని? డబ్బులు ఇస్తే హైదరాబాద్లో ఇల్లు దొరకడం పెద్ద కష్టమే కాదులే. నువ్వు సైకోగడం తెలియక నిన్ను అడుగుంటారులే, అంతేగాని వాళ్ళతో పెట్టుకోకరా. అరే ఆ, ఒక 500 ఉంటివిరా, కావాలి. ఫోన్ పే చేస్తాలే. భయ్యా రైడ్ క్యాన్సిల్ చేసేయి, ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా. మీరు రైడ్ క్యాన్సిల్ చేశాను బ్రో. ఎందుకు భయ్యా? లేదు. ఎక్స్ట్రా పేమెంట్ తీసుకో. లేదు బ్రో. అది కాదు భయ్యా. థ్యాంక్ యూ బ్రో. $60. రే రారా. సరే సరే నేను ఉంటాను. ఎవర్రా కాల్లో? అన్నరా, ఈ మందు ఎలా తాగుతారా? కన్నోడిని కాకపోయినా 25 సంవత్సరాలు నన్ను పెంచారా, దానికోసమైనా ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడగరు. అడిగితే ఎక్కడ ఇంట్లో వచ్చి ఉంటానని మా పిన్ని భయం. అది తలుచుకున్నప్పుడల్లా ఇక్కడ బాధిస్తుందిరా. అది వదిలే కానీ ప్రతి వారం నా డబ్బులతో తాగుతున్నావు కదరా, దానికి ఏమనిపిస్తుందా? ఇక తాగా. నువ్వన్నందుకైనా వచ్చే వారం నా డబ్బులతో నేను తాగుతాను. జాబ్ రావట్లేదని చెప్పి వైన్ షాప్లో జాయిన్ అవుతున్నావా? అది నీలాంటి లో ఐక్యూ గాలు చేసే పనిరా. అయినా నాకు కావాల్సిన బ్రాండ్లు నా కళ్ళ ముందుకే వస్తుంటే వైన్ షాప్లో పనిచేయాల్సిన కర్మ నాకేంట్రా? ఎలారా? ఎలా ఏంట్రా, మన శివగాడికి పెళ్ళి సెట్ అయింది. నెక్స్ట్ వీక్ వాడి బ్యాచిలర్స్ పార్టీ. ఆడు కాల్ చేసి చెప్పినప్పుడు నాది సేమ్ రియాక్షన్ రా. కానీ హైలైట్ ఏంటంటే వాడిని మనిషిగా కూడా చూడని వాళ్ళ మామే అని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుంట. ఎలారా? ఏముందిరా, పోయిన IPL సీజన్ కలిసి వచ్చింది. ఆ అదృష్టం ఆదాయాన్ని తెచ్చింది, ఆ ఆదాయాన్ని బిజినెస్, అలా అయి పెళ్లి సంబంధం వచ్చింది. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వాడికి IPLలో లక్షలు వచ్చిన నాకేమనిపించలేదురా, కానీ వాడికి అంత మంచి పిల్లేంట్రా. అందుకేరా నేను కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసా. ఇందులో లక్షలు సంపాదించి ఆడికంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా. ఏం యాప్ రా అది? మన లైఫ్ని మార్చేసే యాప్ రా. ఇందులో 10 పెడితే 100 గ్యారెంటీ. ఏం యాప్ రా ఇది? లక్షలు సంపాదిస్తాండ్రా, లక్షలు సంపాదిస్తా. లక్షలు సంపాదిస్తానా? హలో, ర్యాపిడో సార్. ఇక్కడే రోడ్డు పక్కనే ఉన్నా,
నువ్వెక్కడున్నావు? రే ర్యాపిడో చేసి ఏనా చిక్కిపోయావేంట్రా? నీ బతికైపోయింది. ఏంటి ఈడు మనుగడలా ఉన్నాడే? ఏరా అంటే నువ్వా? మీ నాన్న హైదరాబాద్లో ఉన్నావంటే ఏదో జాబ్ చేస్తున్నావు అనుకున్నా. ర్యాపిడో నడుపుతున్నావా? అది మా సరే పద వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మాయ్యా, హలో. ఏం సార్, మీ ఆఫీసు ముందే ఉన్నా. ఏంటి ఇంకా గంట పడుతుందా? సరేలేండి, వెయిట్ చేద్దాం. మాయా నేను వెళ్తా. కస్టమర్స్ని డ్రాప్ చేసి వెళ్ళిపోవడమేనా? డబ్బులు తీసుకునేది ఏమన్నా ఉందా? వెళ్దూగాని లేరా, రా. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నట్టు మర్చిపోయా, నువ్వే కదా నన్ను ర్యాపిడ్లో తీసుకొచ్చింది. అలా కాదు మాయా, జాబ్ ట్రయల్స్ చూడాను. అప్పుడప్పుడు మెయింటెనెన్స్ కోసం ఇలా. మీ నాన్నని అడగరా? రాహుల్కి కాలేజీలో ఉన్నప్పుడు 5,000 ఇచ్చివ్వండి ఖర్చులకి. లేకపోతే మీ ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వే ర్యాపిడ్ చేసి పోషిస్తున్నావా ఏంటి? క్లారిటీగా క్యారీర్ ప్లాన్ చేసుకుని ఉంటే ఈ ర్యాపిడోలు ఓలాలు నడపాల్సిన పని లేదు. ఉదాహరణకి నన్నే తీసుకో. ఆ రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో జాబ్ కొట్టా. మన రాహుల్ బీటెక్ వరకు ఫ్రీ సీట్లో చదివాడు. ఇప్పుడు యూకే వెళ్తున్నాడు. తప్పు నీది కాదురా, మీ నాన్న అనాలి. మనం ఎలాగా ఏలిముద్రగాలమే, పిల్లలనైనా జాగ్రత్తగా చదివించాలన్న బుద్ధి ఉండాలా? అదేదో ఫ్రీ సీట్ వచ్చిందని గవర్నమెంట్ కాలేజీలో చదివించాడు. నువ్వా జాబు లేకుండా గాలికి అటు ఇటు తిరుగుతున్నావు. మీరు ఇక్కడేంటి? చెప్పాను కదరా, రాహుల్ యూకే వెళ్తున్నాడని. ఆ పని మీదే వచ్చా. పిల్లలకి గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకురా? ర్యాపిడోలు ఓలాలు నడుపుకోవడానికే. అప్పట్లో మా చిన్నప్పుడు బళ్ళ మీద అటు ఇటు తిరుగుతుంటే జులాయిలు అనుకునేవారు. ఇప్పుడు అదే వ్యాపకం అయిపోయింది. సరే మాయని వెళ్తాను. ఆగు. ఉంచు. రైడ్ క్యాబే. అందరూ టిప్పులు ఇస్తారు కదరా, టిప్ అనుకో. టిప్ నీకే, ఉంచుకో. మరి మా మాయ ఆఫీసులో లంచాలు బయట కమిషన్లు తీసుకుందే ఒక్క పని కూడా చేయడు. అలాంటిది ఆయన నన్నం కరెక్టా? మనకెదురైన పరిస్థితిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని బట్టే మనం ఎలాంటి వాళ్ళమో నిర్ణయించబడుతుంది. అదే ఆ రోజు నువ్వు మీ మామయ్య మాటలు పట్టించుకోకుండా నీ దారిలో నువ్వు వెళ్ళుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడివి కాదేమో. కానీ నువ్వేం చేసావు? ఒకవేళ ఇదే నీ పరిస్థితికి కారణమేమో. తప్పు నీది కాదురా, మీ నాన్న అనాలి. మనం ఎలాగా ఏలిముద్రగాలమే, పిల్లలనైనా జాగ్రత్తగా చదివించాలని బుద్ధి ఉండాలా? పిల్లలకి గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకురా? ర్యాపిడోలు ఓలాలు నడుపుకోవడానికే. టిప్ అనుకో. ఇక్కడున్నావరా? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. నీకు గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఉంది కదా, ఏమైంది? ఏముందిరా, అడ్డదారులు దొక్కి అడ్డగోలుగా బ్రతికే వాళ్ళకేరా ఇక్కడ జాబ్ అయినా ఏదైనా. అర్థమయ్యేలా చెప్పరా. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేసినా కూడా 9 లక్షలు అడుగుతున్నారా. కావాలనే రీమెడికల్ ఇచ్చారా. నేను బయటికి దారేటన్నా, డబ్బులున్న వాళ్ళు ఇక్కడ కట్టాలన్నారు. బాబాయ్ని అడిగితే ఎలాగోలా సెట్ చేస్తారా.
కానీ నాకే అడగడం ఇష్టం లేదు. ఎంత జరిగితే ఏమీ జరగనట్టు ఇలా ఎలా ఉంటున్నారా? హ, ఇలా ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసురా. చెప్పాను కదా, అడ్డదారులు దొక్కంది ఇక్కడ ఏమీ కాదు. ఎక్కడి వరకు ఎందుకురా, మన శివగాని చూడు IPL డబ్బులతో సెట్. నువ్వు రెస్టారెంట్ పెట్టాలని, నేను జాబ్ కొట్టాలని సస్తున్నాం ఇక్కడ. మన టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడమే. సరే కానీ నా కర్రీస్ అంటే ఒప్పుకోలేదు. నేను పోయి కర్రీ పాయింట్లో కర్రీ తీసుకొస్తా. బాయ్. ఏం యాప్రా అది? నేను కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసా. మన లైఫ్ని మార్చేసే యాప్ రా. ఇందులో 10 పెడితే 100 గ్యారెంటీ. ఒకవేళ డబ్బులు పోతే కొంచెం పెట్టి ఆడి చూద్దాం. ఒకవేళ పోతే ఈ దారి వదిలేసి ఇంకో దారి చూసుకుందాం. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి. నువ్వన్న ఆ రోజు రావడం కదరా, నేనే తీసుకొస్తా. కనిపించిన ప్రతి వాడి సంకన్నాకి బ్రోకర్ కమిషన్లు తీసుకున్న వాడు కూడా నన్ను అనడమే. అంకుల్ లేట్ ఏం లేదు అంకుల్. అంటే మా వాడు పడుకొని ఉన్నాడు. ఈవినింగ్ కల్లా చేస్తాం అంకుల్, ఈవినింగ్లో ఖచ్చితంగా. అంకుల్ అట్లనే ఇది మన బాత్రూంలో ట్యాప్ చక్కగా పనిచేస్తలేదు అంకుల్. అట్లనే సరిగ్గా వాటర్ కూడా రావట్లేదు. స్విచ్ బోర్డులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అంకుల్. కొంచెం రిపేర్ చేయించచ్చు కదా. అట్లనే కొన్ని సింక్ కూడా ఇష్యూస్ ఉన్నాయి అంకుల్. సరే అంకుల్, చేస్తాం అంకుల్ ఈవినింగ్ లోపు. ఇంకా ఎన్ని రోజులు ఏడికి నేను రూమ్ రెంట్ కట్టాలి? కడదామా వద్దా? కడదామా వద్దా? నేను కష్టపడి సంపాదించే డబ్బులు వీడికి ఎందుకు ఇవ్వాలి? రేయ్, ఓనర్ కాల్ చేశారా రెంట్ అంట. ఏమైందిరా? నైటేరా ఇంటికి పంపించాను. నాన్నకు బాగాలేదంటే. నా దగ్గర 4,000 ఉన్నాయి. ఈ సంగతే మర్చిపోయినారా? పర్లేలేరా, ఎలాగో 6 months నువ్వే కడుతున్నావుగా. నేను అరేంజ్ చేస్తాలే రేపటిలోపు. సరేరా, నేను ర్యాపిడోకి వెళ్తున్నా. సరే. అహంతో ఉన్న మనిషి చేసేది తప్పు అని తెలుసుకోలేనిది అర్థం కాని మాయలో ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఇదే కారణమేమో నీ పరిస్థితికి. హలో, ర్యాపిడో. ఎక్కడ భయ్యా? ఎగ్జాక్ట్ ఎక్కడా? ఎక్కడా? కనిపించాడు. మీరు ఇప్పుడైతే రైడ్ క్యాన్సిల్ చేసి నా పర్సనల్ నెంబర్కి మనీ సెండ్ చేస్తే లొకేషన్ తీసుకెళ్ళి దింపేస్తా. బాబాయ్, మీ అబ్బాయి చెప్పాడు కదా, బండిక్. ఎక్కడ అడ్రస్? దిగు. అదేంటి బాబు, మా వాడు ఇంటి దగ్గర తీసుకొచ్చి వెళ్తాడు బాబాయ్ అని చెప్పాడు. నువ్వేమో ఇక్కడ వదిలిపెట్టు. మీ వాడు ఇచ్చిన డబ్బులకి హైదరాబాద్ మొత్తం తిప్పి నీకు ఏడ కావాలంటారు, వదిలిపెట్టరు. అది కాదు బాబు, మా వాడితో ఇంటి దగ్గర దిగ పెడతానని చెప్పావు, మరి ఇక్కడ ఎందుకు దిగ పెడుతున్నావు? మీద చేస్తున్నాడే
మేము వాడు అడ్రస్ చెప్పింది నీకా నాకా? ఇదే అడ్రస్. బాబు నాకు ఫోన్ చేయడం కూడా తెలియదు బాబు. మా వాడికి ఫోన్ చేసి నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు బాబు. అయితే అంటే ఏం చేయమంటావు? నిన్ను వదిలిపెట్టిన వరకే నా పని. బయట దగ్గర ఎర్రబోసే ఎరువులు అందరూ వచ్చేస్తారు. హలో హలో, మనుషా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను ర్యాపిడో మేనేజర్ని. ఇవాళ మధ్యాహ్నం ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ హిల్స్కి బుక్ అయిన రైడ్ని కస్టమర్ని క్యాన్సిల్ చేయమని అడిగారా? అండ్ యూ టుక్ మోర్ దెన్ రెగ్యులర్ పేమెంట్? లేదు, నాకు జస్ట్ చిన్న వర్క్ ఉందని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేశాను అంతే. కస్టమర్ కూడా కాన్ఫరెన్స్లో ఉన్నాడు. बोलो भाई। उससे क्या है? वो फ्रॉड है। वो पैसे लेके मेरे बाबा को रोड पे छोड़ दिया। ఎవర్రా ఫ్రాడ్? నేనేమో నేను రైడ్ క్యాన్సిల్ అని చెప్పనా? వాడే రైడ్ క్యాన్సిల్ అని చెప్పి నాటకాలు మింగుతున్నాడు. देखो వాడు ముందేం చెప్పిండో ఇప్పుడేం చెప్తున్నాడు. నీ అబ్బా నాటకాలు మింగుతున్నావా? నాకు కార్ రిపేర్ వచ్చిందని ర్యాపిడో బుక్ చేశాను మా బాబా కోసం. అంతేగాని ఇలా ఆఫ్టర్ ఆల్ ర్యాపిడో చేసుకునే వాడితో నాకు మాటలేంటి? ఒకవేళ నువ్వు అక్కడ వదిలేసిన కస్టమర్కి ఏమైనా అయి ఉంటే? నువ్వు నా ఐడి బ్లాక్ చేసేదంటే నేనే రేపు నుంచి ర్యాపిడో మానేస్తున్నా. రే జూబ్లీస్, నిన్ను వదలనరా. ఇలాంటి కొడుకులందరి పని చెప్పాలంటే ఒక పచ్చ ఫ్రాంచైజ్ కాదు, పెద్దగా అయితేనే చేయాలి. దానికి ఇంకా సంపాదించాలి. ఆశ లేకపోతే మనిషి జీవితమే లేదు. కానీ ఒకప్పుడు రైడ్కి 200 వస్తే ఆనందపడే నువ్వు చేతిలో లక్షలు ఉన్న సంతోషంగా లేవు. నీలో ఆ ఆశ అత్యాశగా మారటమే నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమే. ఆలోచించుకో. ఈ దెబ్బతో ఒకటి కాదు 2 ఫ్రాంచైజ్ పక్కా. ఇక ఏ చెత్త నా కొడుకు నన్ను ర్యాపిడో అనలేడు. వాడు కాదు, వాడు పైన ఉన్నాడంటే ఒకటి కాదు 2 కాదు, ఫ్రాంచైజ్ కాదు, ఒక బ్రాండే పెట్టాలి. ఈ ప్రపంచమైన నా కాలు కింద ఉండాలి. గెలుపు నా బానిసరా. The wheel turns round, down, down, down to the dirty ground, where truth ain't found. Hear the demons sing. Kali-yuga, Kali-yuga, it's all in you. Kali-yuga, shiny bright lights, look into my eyes, see what money buys as civilization dies. Hear the demons sing. Kali-yuga, Kali-yuga, it's all in you. Kali-yuga, shiny bright lights, look
as civilization dies. Hear the demons sing. Kali Yuga, Kali Yuga. It's on a new high. Kali Yuga. మాయా నేను చెప్తా. ఏంట్రా ఈరోజు ఎవరా మరొద్దా పద. నీ గ్రూప్ 2 రీమేడ్కి ఇంకా హోల్లోనే ఉంది కదా. మా మాకు తెలిసిన వాడు ఉన్నాడు, ఆడికి 1,00,000 ఇస్తే 1,00,000, ఆ 1,00,000తో లైఫ్ సెట్. 1,00,000 ఎట్లా వస్తాయిరా? బాబేనాడు రా, ఒక్కసారి అడిగితే బాగోదన్న ఫీలింగ్ని పక్కన పెట్టి అడుగు, లైఫ్ సెట్. ఏనా ఇంకెన్ని రోజులు రా ఇలా రీల్స్ చూస్తూ తాగుతూ తీర్చుంటా. నీకు ఇష్టం ఉంటేనే, లేదంటే లేదు. అయినా నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తున్నట్ట. ఇది వరకు 9 lakhs, ఇప్పుడు 1,00,000. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదని చెప్పేస్తా. మామా ఎస్ఐ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా, చూసుకో. మనిషిలో అజ్ఞానం మాత్రమే అర్థం లేని కోపానికి కారణమవుతుంది. నీలో నిండిపోయిన ఆ అజ్ఞానం వల్లే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావేమో. రేయ్ రేయ్, నాకెప్పుడు ఏ కష్టం వచ్చినా మా బాబాయ్ ₹1 కూడా అడగలేదురా. అలాంటిది నీ వల్ల మోసం చేయాల్సి వచ్చింది. ఏంట్రా నేనేదో తప్పు చేసి మాట్లాడుతున్నావు? నీకు కత్తి లేక 3 సంవత్సరాల నుంచి నా మీద పడి బతుకుతున్నావు. నువ్వు తప్పు తినేది, తప్పు తాగేది, ఆఖరికి నీ జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేనే పైసలు ఇచ్చా. ఇవన్నీ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నేనిచ్చిన దాంతో పోల్చుకుంటే నువ్విచ్చిందంటరా బొక్క.
అరే బిట్టు, ఒక 10,000 కావాలరా. మరెంతనే? 2,000 ఎంతైనా పర్లేదురా. 1,500 అయినా పర్లేదురా. నేను ఇక్కడ పిచ్చేసా. ఓకేరా, ఒక 500 అయినా పర్లేదురా. సజ్జరా. అరే శివ, అదే ఒక 5 minutes కాల్ చేయమన్నా కదా, ఏదో సెట్ చేస్తాను కదా. సెట్ చేసావా? తమ్ముడు, బాధ తగ్గాలంటే ఇది, బాధ మర్చిపోవాలంటే మరి లోకాన్నే మర్చిపోవాలంటే పద చూపిస్తా. నాకు డబ్బులు కావాలి, నాకు గెలవాలి, నాకు డబ్బులు కావాలి, నాకు గెలవాలి, నాకు డబ్బులు కావాలి. ఎవర్రా ఎవర్రా నవ్వేది? మా చెప్పింది నీకు నీ బతుకు మీద క్లారిటీ లేదు. ఒకడు నీ మీద బతికే సిచ్యువేషన్ ఇచ్చి నువ్వు అక్కడి మీద బతికే సిచ్యువేషన్ నువ్వు నీ సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నావు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నువ్వు ఈ పరిస్థితికి వచ్చావు. ఒక్క కోటి రూపాయలు, ఒకే ఒక కోటి రూపాయలు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పంతా తీరిపోతుంది. కోటి రూపాయలు నీ అప్పంతా తీరిపోతుంది. నువ్వేదనుకుంటే బతుకులో గెలుపు రాసి పెట్టలేదు. అయినా కోరికలు వస్తేనే ఏ అప్పుడు ఫోన్ చేస్తాడు భయపడే ఈడు మళ్ళీ తిరిగి ఆట మొదలు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు 25 లక్షలు గెలిచెత్తుకోవడం నువ్వు తలుచుకుంటే ఏదైనా ఒకవేళ ఏదైనా ఒకవేళ చెప్పులు వచ్చిన అందరూ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తారు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఆ సొల్యూషన్ అంటే అదే నిన్ను పరిస్థితి బయటపడేస్తే. అలా సంపాదించిందంతా పోగొట్టుకొని 50 లక్షల అప్పులో కూరిగిపోయి ఈ పరిస్థితికి వచ్చావు. గొప్పవాడి అవ్వాలంటే ముందు నిన్ను నువ్వు గెలువు, ఆ తర్వాత అన్నీ నిన్నే వెతుక్కుంటూ వస్తాయి.